సో నౌ చాప్టర్ 9 ఏరియా ఆఫ్ ప్యారలోగ్రామ్స్ అండ్ ట్రయాంగిల్స్లోని ఇంట్రడక్షన్ ఏంటంటే ఏబి బేస్ అనుకుంటే సిడి అనేది టాప్ లైన్ ప్యారలల్ అనుకుంటే ఇలా ప్యారలల్ లైన్స్ ఉన్నాయి. దిస్ ఈజ్ ప్యారలల్ టు దిస్. కానీ ఈ రెండు ప్యారలోగ్రామ్స్ సేమ్ బేస్ షేర్ చేసుకోవాలి అండ్ దే షుడ్ బి బిట్వీన్ ది సేమ్ టూ ప్యారలల్ లైన్స్. ఈ లొకేషన్లో కూడా ఇవి మళ్ళీ సేమ్ బేస్ని షేర్ చేసుకుంటున్నాయి అండ్ బిట్వీన్ సేమ్ టూ ప్యారలల్ లైన్స్. సో ఈ రకంగా కూడా ఇవి బిట్వీన్ ఈ రూల్ని ఇవి అగ్రీ అవుతున్నట్టు. అండ్ ప్యారలోగ్రామ్స్ ఆన్ ది సేమ్ బేస్ అండ్ బిట్వీన్ ద సేమ్ ప్యారలల్స్ ఆర్ సపోజ్ టు హ్యావ్ సేమ్ ఏరియా. దీని ఏరియా ఈక్వల్స్ టు దీని ఏరియా. ఇది థీరం నెంబర్ 1. ఇప్పుడు ఇక్కడ ఈ రెండు ట్రయాంగిల్స్ సేమ్ బేస్ షేర్ చేసుకుంటున్నాయి అండ్ బిట్వీన్ ఇక్కడ ఒక ప్యారలల్ లైన్ గీసినట్లయితే దే ఆర్ ఇన్ బిట్వీన్ ద సేమ్ వెర్టిసెస్ రెండు కూడా ఒక టిప్నే అగ్రీ అవుతున్నాయి అండ్ దే రన్ ఆన్ ది సేమ్ ప్యారలల్ లైన్. సో బిట్వీన్ టూ సేమ్ ప్యారలల్ లైన్స్ టూ ట్రయాంగిల్స్ ఆన్ ది సేమ్ బేస్ అండ్ బిట్వీన్ సేమ్ ప్యారలల్స్ ఆర్ ఆఫ్ ఈక్వల్ ఏరియా. సో ఇవి రెండు కూడా ఈ ట్రయాంగిల్స్ రెండు కూడా ఈక్వల్ ఏరియా అని థీరం నెంబర్ 2 చెప్తుంది. అండ్ థీరం 3 సేస్ టూ ట్రయాంగిల్స్ హ్యావింగ్ సేమ్ ఏరియా, ఇవి ఎప్పుడైతే సేమ్ ఏరియా ఉండి సేమ్ బేస్ ఉంటాయో దే ఆర్ బిట్వీన్ ద సేమ్ టూ ప్యారలల్స్ అనేది థీరం నెంబర్ 3. ప్యారలోగ్రాము ఒక ట్రయాంగిల్ రెండు కూడా సేమ్ బేస్ షేర్ చేసుకుంటూ రెండు ప్యారలల్ లైన్స్కి మధ్యలో ఇవి రెండు లొకేట్ అయి ఉంటే ఈ సినారియోలో ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఈజ్ హాఫ్ ఆఫ్ ది ఏరియా ఆఫ్ ది ప్యారలోగ్రామ్. ఇది ఒక ప్రూఫ్. సో ఇది మన తాలూకా ఇంట్రడక్షను. ఇప్పుడు సపోజ్ ఈ ట్రయాంగిల్ ఈ టిప్ టచ్ చేయట్లేదు. ఈ సినారియోలోని మనకి ఇలాంటి థీరమ్స్ ఏవి అప్లికబుల్ కాదు. ఇలాంటి సినారియోలో ఈ రెండు ప్యారలోగ్రామ్స్ కూడా మ్యాచ్ అవుతాయి. కానీ సపోజ్ వన్ ఆఫ్ ది ప్యారలోగ్రామ్ తాలూకా హైట్ తగ్గిపోయింది అనుకో, అంటే బిట్వీన్ టూ ప్యారలల్ లైన్స్ ఇది అగ్రీ అవ్వదు, ఇది వేరే లైన్లో ఉంది. ఇలాంటి సినారియోలో కూడా మన తాలూకా థీరమ్స్ అప్లికబుల్ కాదు. అలాగే ఈ ప్యారలల్ లైన్స్ అగ్రీ అవుతున్నాయి కానీ బేస్ మొత్తం షేర్ అవ్వట్లేదు. సో పార్షియల్ బేస్ షేర్ అయినప్పుడు కూడా ఇది కూడా ఈ థీరమ్స్ ఏవి అప్లికబుల్ కాదు. సో రూల్స్ ఏంటి అంటే కంప్లీట్గా బేస్ షేర్ మొత్తం రెండింటికి మధ్యలో కంప్లీట్ షేరింగ్ ఉండాలి అండ్ కంప్లీట్గా ఈ రెండు టిప్స్ టచ్ అవ్వాలి. రెండిటి తాలూకా ఫిగర్స్కి టిప్స్ రెండు ప్యారలల్ లైన్స్గా టచ్ అవ్వాలి. ఇది ఎసెన్షియల్ ప్రాపర్టీ ఫర్ ఏరియాస్ ఆఫ్ ప్యారలోగ్రామ్స్ అండ్ ట్రయాంగిల్స్. రిలేషన్ విత్ ఇన్ ద ప్యారలోగ్రామ్ విత్ ఇన్ ద ట్రయాంగిల్స్ అండ్ ప్యారలోగ్రామ్ ట్రయాంగిల్స్ మధ్యలో రిలేషన్ వర్కౌట్ అవ్వాలి అంటే ఈ రూల్స్ ఎసెన్షియల్. దేర్ఫోర్ ఇప్పుడు మనకి ఈ చాప్టర్లో ఇక్కడ ఇలా చూసినట్లయితే ప్యారలోగ్రామ్కి ఈ ట్రయాంగిల్కి టిప్స్ టచ్ అయ్యాయి, బేస్ కంప్లీట్గా షేర్ అయింది. దేర్ఫోర్ దీనికి టిక్ ఉంది. ఇక్కడ ఇవి ఇందాక చెప్పాను కదా, ఇది టిప్స్ టచ్ అవ్వలేదు కాబట్టి ఇది ఇంటూ దీనిలో వర్కౌట్ అవ్వదు థీరము. ఇక్కడ కూడా బేసెస్ షేర్ అయ్యాయి, టిప్స్ టచ్ అయ్యాయి. దేర్ఫోర్ దీనికి టిక్ ఉంది. అంటే ప్యారలోగ్రామ్ ఏరియాలో దీని ఏరియా హాఫ్ ఉంటుంది ట్రయాంగిల్ తలక ఏరియా. ఇక్కడ బేస్ కంప్లీట్గా షేర్ అవ్వలేదు. దేర్ఫోర్ ఇది పైన టచ్ అయినా సరే కింద పైన ప్యారలల్ లైన్స్ అగ్రీ అయింది కానీ బేస్ మాత్రం కంప్లీట్గా సాటిస్ఫై అవ్వలేదు. దీనికి ఇంటూ ఇక్కడ కూడా మీరు చూసినట్లయితే బేస్ కంప్లీట్గా షేర్ అయింది, ప్యారలల్ లైన్స్లోని పూర్తిగా షేర్ అయింది. ఇక్కడ ఇదొక ప్యారలోగ్రాము, ఇదొక ప్యారలోగ్రామ్. దేర్ఫోర్ వీటి రెండిటి ఏరియాస్ కంపల్సరీగా అగ్రీ అవుతాయి. ఇక్కడ చూసినట్లయితే ఈచ్ ప్యారలోగ్రాము ఒక బిట్గా ఉంది, మొత్తం షేర్ అవ్వట్లేదు కాబట్టి దీనికి కూడా ఇది ఎట్టి పరిస్థితుల్లోని అప్లికబుల్ కానే కాదు.